నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ నాకు బోరుగడ్డ అనిల్ ఏంటమ్మా? నన్ను పిలిచి బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడండి. అది కాదు ఏదైనా అమరావతి, క్వాంటమ్ వ్యాలీ, లేకపోతే లోకేష్ తోటి సుందర్ పిచాయ్ మీటింగ్ అటువంటివి అడగాలి కానీ బోరుగడ్డ అనిల్ గురించి నన్ను అడుగుతా. చిన్న క్లారిటీ తీసుకుందామని బోరుగడ్డ అనిల్ కుమార్ వచ్చేసాము, నాకు సపోర్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వల్లే నేను బయటకు వచ్చానంటారు. మరోపక్క వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ మా పార్టీయే కాదంటారు. మరి క్లారిటీ మిస్ అయింది. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు తెలుస్తాయి అని చెప్పి మిమ్మల్ని అడుగుదామని ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సార్ ఏమి ఇట్లా ఈ రౌడీ షీటర్ల గురించి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలమ్మా? రౌడీ షీటర్లు ఆ జైల్లో ఉండొచ్చు అతను, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే పర్సనల్గా ఆ రౌడీ షీటర్లు వాళ్ళ గురించి నేను మాట్లాడటం మొదలు పెడితే ఇంకెట్లా? అతని మీద పోలీస్ కేసులు ఉన్నాయి. అతని మీద ఉన్న పోలీస్ కేసులు ఏంటి? మనీ ఎక్స్టార్షన్ పోలీస్ కేసు. అంటే ఎవరి దగ్గరనో బెదిరించి డబ్బులు తీసుకున్న వసూలు చేసిన కేసులు ఉన్నాయి. అతనైతే జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ని అవుతాను నేనని చెప్పి అతనే చెప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఏదైనా చేస్తానని చెప్పి అతనే చెప్పుకున్నాడు. అతను చెప్పాడు, అతన్ని ఇది చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మొత్తం 5 సంవత్సరాల కాలంలో ఆ బోరుగడ్డ అనిల్ అనే అతనికి మొత్తం అసలు రాజలాంఛనాలు, ఎక్కడా కూడా ఎవరు ఆపరు, ఎవరు ఇచ్చేయరు. అంత పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం సార్ అని చెప్పి ఆయనకి నమస్తే పెట్టిపోతారు. అతను స్వతహాగానే రౌడీ షీటర్. అతని మీద చాలా కేసులు ఉన్నాయి. చాలా ఇది కదా, ఒక నటోరియస్ క్రిమినల్ అతను హ్యాంగర్కి వేలాడదీసిన చొక్కా ఉంటే అది వేసుకొని నేను అందరిని అడ్డంగా నరికేస్తానని చెప్పాడు. అటువంటి వ్యక్తి గురించి, అంటే అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలే ఇప్పుడు భ్రష్టు పట్టిపోయినాయి. అందరూ నేరస్తులందరూ వచ్చి రాజకీయ నాయకులు అవుతున్నారు. మంత్రులు ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు. వైట్ కాలర్ నేరానికి పాల్పడ్డ వాళ్ళే వచ్చి ముఖ్యమంత్రి అయిపోతూ ఉన్నారు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో రాజకీయాలు ఉంటే ఇంకా ఈ లంపెన్ ఎలిమెంట్స్ని పెట్టుకొని వీళ్ళేమో అతనేమో నేను జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడాడని చెప్తూ ఉంటాడు. మొత్తం నేను జైల్లో ఉంటే 225 రోజులో 230 రోజుల్లో జైల్లో ఉన్నట్ట. నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడాడని చెప్పి అతను క్లియర్ కట్ చెప్తూ ఉన్నాడు. ఇంకొక దారుణమైన దరిద్రమైన అసలు నీచమైన విషయం ఏంటో చెప్పేదా? పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశాడు. అతను నేను ఒకటేనని చెప్తున్నాడు ఇతను. అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఒక ఐపీఎస్ ఆఫీసరు సీతారామాంజనేయులు ఆయన్ని ఈ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ని ఒకే ఘటన కట్టేస్తున్నాడు. ఇప్పటికైనా పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకసారి ఆలోచించుకోవాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు నేను ఈ రౌడీ షీటర్ని ఒకటే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నన్ను అడ్వకేట్ని పెట్టి ఆయన్ని కాపాడుతున్నాడు, నన్ను కాపాడుతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కాపాడుతున్నాడు. అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈ రౌడీ షీటర్ని ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి ఈక్వేట్ చేసి చూస్తున్నాడు. అంటే ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నువ్వు ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా, నువ్వు రౌడీ షీటర్ అయినా అందరూ ఒకటే, ఆయనకి అందరూ సమానమే. అది జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ. ఇక్కడ మీలాంటి వాళ్ళు కూడా చూడాల్సింది, ఆలోచించాల్సింది ఏంటి అంటే, బోరుగడ్డ అనిల్ ఏంది, ఆయన ఏమయ్యాడు, ఈయనేమయ్యాడు, ఆయన వైసీపీలో ఉన్నాడా లేదా కాదు మీరు చూడాల్సింది. మీరందరూ కొత్త తరం, మీరు ఎట్లా ఆలోచించాలి? జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ నేరస్తుల్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు. ఐపీఎస్ చదివిన వాళ్ళతో కూడా నేరాలు చేయిస్తున్నాడు. ఇది మీరు ఆలోచించాల్సిన డైరెక్షన్ ఇది. అంతేగాని బోరుగడ్డ అనిల్ వైసీపీలో ఉంటే అంత, ఉండపోతే అంత, మనకేం సంబంధం దాంతో? వాళ్ళ అది ఇప్పుడు వాళ్ళ సాక్షి ఛానల్లోనే బోరుగడ్డ అనిల్ వైసీపీ నాయకుడు అని చెప్పాడు. మొత్తం సాక్షి ఛానల్లో చెప్పారు. వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ మీద తెలుగుదేశం గూండాలు దాడి చేశారని చెప్పి ఏదో ఒక సందర్భంలో చెప్పారు. ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో నీచంగా మాట్లాడాడు. ఆడవాళ్ళ గురించి ఇతను నీచంగా మాట్లాడితే ఇంటి మీద వెళ్ళి అటాక్ చేసి తగలబెట్టారు. ఈ బోరుగడ్డ అనిల్ అనే అతను చెయ్యని పాపం లేదు.
చెయ్యని పాపం లేదు. ఇప్పుడు పోలీసులు రాజలాంఛనాలతో తీసుకెళ్లారు ఈ బోరుగడ్డ అనిల్ని. ఈ మొత్తం ఇదంతా కూడా ఈ బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో మొత్తం మెడకు చుట్టుకుంటున్నది అనగానే పార్టీ అఫీషియల్గా వచ్చేసి మాకు సంబంధం లేదు, మా పార్టీ కాదు అని చెప్పింది. ఇప్పుడే కాదు, బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు కూడా అది చెప్పింది. బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు వైసీపీ లీడర్ బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యాడని ఎవరో కొన్ని పేపర్లలో రాస్తే ఆయనకి మాకేంటి సంబంధం, ఆయన అసలు మా పార్టీనే కాదు అని చెప్పి అప్పుడు డిజోన్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజోన్ చేసుకున్నారు. మరి అంతకు ముందు సాక్షిలో చెప్పారు ఇతను మా నాయకుడే అని చెప్పారు. ఆ తర్వాత డిజోన్ చేసుకున్నారు అరెస్ట్ చేసిన తర్వాత. ఆ తర్వాత ఈ బోరుగడ్డ అనిల్ వచ్చి నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి నన్ను సాక్షాత్తు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని నన్ను కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి, మా ఇద్దరికి ఒకే అడ్వకేట్ని పెట్టారని కూడా చెప్పాడు. అంటే ఒక క్రిమినల్కి జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ సపోర్ట్ ఇచ్చాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇదే జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ అడ్వకేట్ ఎవరో కూడా చెప్పాడు అతను. అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ నేరమయ రాజకీయాలే దరిద్రమై కూర్చున్నాయి. అటువంటిది ఇటువంటి వీళ్ళందరూ వచ్చి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడన్నా మంచివాడు ఎవడన్నా ఉంటాడా? మంచివాడు ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేరాలు చేసిన వాడు, నేరాలతో సంబంధం ఉన్నవాడు తప్ప వేరే మామూలు మనిషి ఎవడ బలానా వాడని ఒక్క పేరు చెప్పండి. మొత్తం అంతా ఆ పార్టీలో ఉండేదే నేరస్తులు. ఆ నేరస్తుల్ని కాపాడుకుంటూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం బోరుగడ్డ అనిల్ ఇప్పటికీ చెబుతున్నాడు, నా గుండె చీలిస్తే జగన్మోహన్ రెడ్డి కనపడతాడని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ అతను. ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పోలీసులందరూ సహకరించారు, కాళ్ళకి సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు ఈ బోరుగడ్డ అనిల్కి. మొత్తం మహిళల్ని అని చూడకుండా ఇంట్లో పిల్లల్ని కూడా పవన్ కళ్యాణ్ పిల్లల్ని నీచంగా మాట్లాడాడు. ఎంత నీచంగా. ఆడపిల్లలు పాపం వాళ్ళకేం సంబంధం, రాజకీయాలతోటి వాళ్ళకేం సంబంధం? ఎవరినైనా సరే అంత కండకావరమా? ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, 220 రోజులు 230 రోజుల్లో జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ హ్యాబిచువల్ అఫెండర్స్, నేరాలు చేయడానికి అలవాటు పడ్డవాళ్ళు. పోలీసులు కూడా చాలా అంటే నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే ఇటువంటి నేరస్తులందరూ, కరుడుగట్టిన నేరస్తులందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే, సమాజంలో తిరుగుతూ ఉంటే ఈ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చెప్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాపాడా? చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి దీని మీద స్పష్టత ఇవ్వాలి. నేను బోరుగడ్డ అనిల్ని నేను కాపాడుతున్నానన్నా చెప్పు. నాకు సంబంధం లేదంటావు, నువ్వు కాపాడుతూనే ఉంటావు. అంతకు ముందర కూడా పరిటాల రవి మర్డర్ కేసులో మొద్దు సీను అనే అతనికి నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులు కూడా మనం చూసాం. అతనే చెప్పాడు, మొద్దు సీను చచ్చిపోయి ఎక్కడున్నాడో కానీ మొద్దు సీన్ చెప్పాడు. అరే ఇటువంటి క్రిమినల్స్ని రాజకీయాల్లో ఎంకరేజ్ చేసుకుంటూ ఏదన్నా గొంతు మీదకి రాగానే మావాడు కాదండి, మాకు సంబంధం లేదండి అంటాం. మరి నీకు సంబంధం లేదని నువ్వు అఫీషియల్గా నీ పార్టీ తరఫున ప్రకటన చేస్తున్నప్పుడు నువ్వు అడ్వకేట్ని ఎట్లా పెట్టావు? ఎందుకు పెట్టావు? అడ్వకేట్ని ఎందుకు ఇచ్చావు? అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే న్యాయస్థానాలకు కూడా, కోర్టులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని కాపాడటానికి ఈ రౌడీ షీటర్లని మీరు చూసి చూడనట్టు వదిలేయద్దు. వీళ్ళ మీద ఉన్న కేసులు నేను గవర్నమెంట్ను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బోరుగడ్డ అనిల్ మీద ఉన్న కేసులన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకి ఇచ్చేయాలి. ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. అతని మీద 1, 2, 3 కాదు నేరాలు ఉన్నది, 1,00,000 నేరాలు ఉన్నాయి. అతను విడిగా వసూళ్ళకి పాల్పడ్డాడు, అక్రమ వసూళ్ళకి.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక్క కేసు కూడా పెట్టలే. ఏదో పెట్టి కేసులు ఏదో 2-3 పెట్టారు తప్ప ఈ మనీ ఎక్స్టార్షన్కి సంబంధించిన కేసులే పెట్టలే. ఇటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా నేను ఒక సలహా ఇస్తున్నా, క్రిమినల్స్ అని, అంటే పులి మీద స్వారీ చేసేవాడు దిగితే ఆ పులి వాడిని తినేస్తుంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మొత్తం నేరస్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు. 1 కాదు 2 కాదు, తెనాలి ఐతానగర్ నుంచి నీ పందానే ఇది ఉంది. తెనాలి ఐతానగర్లో గంజాయి అమ్మిన వాళ్ళని వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చావు. ఇతను బోరుగడ్డ అనిల్ని ఒకవైపు ఏమో దళితుడు, నేను దళితుడిని అని చెప్పుకుంటుంటాడు, ఇంకొక వైపు ఏమో నేరాలు చేస్తుంటాడు, ఇంకొక వైపు ఏమో ఆడవాళ్ళని తిడుతూ ఉంటాడు. రాజకీయాల్లో లేని ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని, పిల్లల్ని, ఇంట్లో ఉన్న పిల్లల్ని తిడుతూ ఉంటావు. నరుకుతాను, నేను నరికేస్తాను, హ్యాంగర్కి ఉన్న షర్ట్ వేసుకొచ్చి అని చెబుతావు. అటువంటి వ్యక్తికి నువ్వు జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ ఇచ్చి కాపాడతాడు. ఇదంతా ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేసిన వాడినే మింగుతుంది. ఇటువంటివి నీకు చరిత్ర చెప్పాలంటే చాలా చెప్పాలి. దేశంలో ఇది ఒక్కటే కాదు, చాలా కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ వెళ్ళి చూసిరా మనం, ఎవడన్నా వచ్చి రౌడీ షీటర్ అంటే కాల్చేతలు పడేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పని చేయటంలా. బుద్ధి తెచ్చుకొని మారండి, మీ యాటిట్యూడ్ మార్చుకోండి. అంతేగాని మేము వచ్చి రాజకీయ ముసుగులో మేము ఏమైనా చేస్తామంటే అది చట్టం ఊరుకోదు. చట్టం తప్పకుండా ఇటువంటి వాళ్ళని శిక్షించాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ బోరుగడ్డ అనిల్ కేసులన్నీ కూడా తొందరగా విచారించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.